హాయ్ వ్యూవర్స్, మనము ఇక్కడ చూడండి ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేసి పడవ. మళ్ళీ ఒకసారి చూడండి, పడవ పడవ. చిన్న పడవ పెద్ద పడవ, చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ. ఇక్కడ చూడండి, పడవ అనేటువంటిది ఒక చిన్న, మనం వచ్చేసి వాన కూర్చున్నప్పుడు మనము ఏం చేస్తాము, చిన్న చిన్న పడవల్ని పేపర్తో తయారు చేస్తాం అనమాట. తయారు చేసి కత్తి పడవలు, తర్వాత వచ్చేసి నార్మల్ పడవలు తయారు చేస్తాము. చేసేసి వాన కురిసిన వెంటనే దాన్ని మన ఇంటి వాకిల్లో లేదా ఆ యొక్క రోడ్డు పైన మనము వదులుతాం అనమాట. వదలాలని నా పడవని అని చెప్పేసి ఇక్కడ ఒక గేయాన్ని చెప్పారు. ఇక్కడ చూడండి, పాట చిత్రంలో ఎవరెవరు ఏమేమున్నారు, జాలర్లు ఏం చేస్తున్నారు, పడవ పైన, చిన్న పడవ పైన ఎక్కి వలలో చేపల్ని పడుతూ ఉన్నారు. నదిలో ఈ యొక్క జాలర్లు వచ్చేసి తెడ్డు వేసి పడవని జరుపుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మ పైన పడవకి వచ్చేసి ఒక గోళాన్ని చుట్టండి. ఇక్కడ చూడండి, వేద పడవ బొమ్మ గీసింది. వేద అనేటువంటి అమ్మాయి పడవ బొమ్మని గీసింది. పడవ అనేదాన్ని మీరు రౌండ్ గుండ్రాన్ని చుట్టండి. పవన్ కాగితపు పడవ చేశాడు. ఇక్కడ వచ్చేసి పడవ అనేటువంటి దానికి వచ్చేసి చక్కగా ఒక రౌండ్ని చుట్టండి. మరలా చూడండి, చిత్రం చూడండి, ఇక్కడ ఏమున్నది, పడవ. మళ్ళీ ఒకసారి చూడండి, పడవ. ఒకటో అక్షరం ఏంటి, ఇక్కడ కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి. ఫస్ట్ దాంట్లో ఒకటో నెంబరు ప, రెండో నెంబరు డ, మూడో నెంబరు వా. ఒకటో అక్షరం ఏంటి, వా. ఒకటో అక్షరం వచ్చేసి ప, రెండవ అక్షరం ఏంటి డ, మూడవ అక్షరం ఏంటి వా. సో 1, 2, 3 అక్షరాలు కలిపి చదవండి, పడవ. నెక్స్ట్ 3, 2 అక్షరాలు కలిపి చదవండి, వడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రింది బొమ్మలు పడవ అనే అక్షరంతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. పలక, డప్పు, వంకాయ, పనస, డబ్బా, వల. ఫస్ట్ అక్షరం వచ్చేసి పడవతో స్టార్ట్ అయింది. ఇక్కడ దాంతోపాటు మనము కొన్ని వర్డ్స్ కూడా మనం నేర్చుకున్నాము, కొన్ని పదాలు కూడా నేర్చుకున్నాము. పలక, డప్పు, వంకాయ, పనస, డబ్బా, వల. వా అక్షరంకి వచ్చేసి కింద ఒక చిన్న గీతను గీయండి. పడవ, వడ. వా అక్షరానికి మటుకే కింద ఒక అండర్లైన్ గీయండి. ఈ యొక్క అక్షరాలు ఏ విధంగా రాయాలనేది నేను మరలా ఒక వర్కౌట్ చేసేటప్పుడు మనం రాద్దాము. పడవ అక్కడ మీరు టెక్స్ట్ బుక్లో వచ్చేసి దాన్ని మరలా అదే విధంగా నీట్గా రాయండి. తర్వాత వచ్చేసి కింద బొమ్మ మీద ఉన్న అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. పడవ, పడవ అని రాసేసిన తర్వాత వడ అని రాయండి. తర్వాత ఈ యొక్క చుక్కలుని కలిపేసి దాని కింద వచ్చేసి ఏంటి, పడవ అనేటువంటిది రాయండి. చుక్కల్ని కలిపితే ఏమొస్తుంది, పడవ అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఆ యొక్క డాష్లో వచ్చేసి పడవ రాయండి. ఆ యొక్క చుక్కల్ని కలపండి. కలిపి మీరు రంగుని వేయండి. నెక్స్ట్, చందమామ రావే జాబిల్లి రావే, కొండక్కి రావే కోటి పూలు తేవే, బండెక్కి రావే బంతి పూలు తేవే, తేరు మీద రావే తేనె పట్టు తేవే, పల్లకిలో రావే పాలు పెరుగు తేవే, పరిగెత్తి రావే పనస పండు తేవే, నా మాట వినవే నట్టింట బెట్టవే, అన్నిటినీ తేవే అందరికీ ఇయ్యవే. ఇక్కడ చూడండి, అందమైనటువంటి ఒక చందమామ రావే అనేటువంటి పాట చూడండి. దీంట్లో వచ్చేసి నా, సా అనేటువంటి పదాలు ఉపయోగించారు. చందమామ రావే జాబిల్లి రావే అంటే మనకు పిల్లలకి గోరు ముద్దలు తినిపిస్తుంది అనమాట అమ్మ వచ్చేసి. అంటే పిల్లలు తినకపోకుండా మారాం చేసినప్పుడు అమ్మ జాబిల్లిని అంటే చందమామని చూపించి అన్నం గోరు ముద్దలు తినిపించేది. ఇప్పుడు మనకు చందమామే కనిపించడము కరువైపోయింది. ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయడం వలన మిది పైన వెళ్ళి ఆ యొక్క చందమామను చూసి తినేటువంటి వాళ్ళే ఎవరు లేరు. కొండెక్కి రావే కోటి పూలు తేవే, కొండెక్కి పోయి మాకు కోటి పూలు తీసుకురావే, మంచి పూలన్నీ కోసుకొని రావే. బండెక్కి రావే బంతి పూలు తేవే, బండెక్కిపోయి మాకు బంతి పూలన్నీ కోసుకొనిరా. తేరు మీద రావే తేనె పట్టు తేవే,
తేరు మీద వెళ్ళేసి మాకు తేనె పట్టులన్నీ తీసుకుని రావే. తేనె పట్టు అంటే తేనె ఈ యొక్క తేనె ఈగలు వచ్చేసి పెట్టేటువంటి తేనె గూడు అనమాట. ఆ తేనె పట్టుని తేనె పట్టు అంటారు. గూడును వచ్చేసి తేనె పట్టు అంటారు. దాన్ని తీసుకొని రావే. పల్లెకిలో రావే పాలు పెరుగు తేవే. పల్లెకిలో వచ్చి పాలు పెరుగు తీసుకుని రా. పరిగెత్తి రావే పనసపండు తేవే. పరిగెత్తుకుంటూ వచ్చి పనసపండు తీసుకురా. నా మాట వినవే నట్టింట పెట్టవే. మా ఇంట్లో తీసుకొచ్చి నట్టింట్లో పెట్టు. అన్నిటినీ తేవే అందరికీ ఇవ్వవే. అన్నిటినీ తీసుకొచ్చి అందరికీ ఇవ్వు, పంచు అనే అర్థం అనమాట. ఇక్కడ ఒక చిత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక అతను వచ్చేసి పండ్లు కూరగాయలు అమ్ముతూ ఉన్నాడు. అక్కడ ఒక అతను వచ్చేసి నిల్చుకొని ఉన్నాడు అనమాట. సో ఈ యొక్క కథ ఆధారంగా మీరు ఒక చిన్న కథని మీరు వర్ణించి చెప్పండి. ఇక్కడ చూడండి, కింది వాక్యాల్లో పనస అనేటువంటి పదానికి వచ్చేసి గోళం చుట్టండి. రవి పనస తొనలు తిన్నాడు. పనస అనే దానికి చక్రం అంటే ఒక రౌండ్ అనేటువంటి చుట్టండి. నెక్స్ట్ రవి పనస గింజ నాటాడు. పనస అనే దానికి ఒక చక్కగా వచ్చేసి దానికి రౌండ్ చుట్టండి. రవి పనస తొనలు తిన్నాడు. పనస అనేదానికి రౌండ్ చుట్టండి. రవి పనస గింజ నాటాడు. పనస అనేదానికి చక్కగా గోళం అనేటువంటి చుట్టండి. ఇక్కడ చూడండి, చిత్రం చూడండి, మనకు ఏమున్నది అక్కడ పనస అనేటువంటిది ఉందన్నమాట. పనసకాయ ఉంది. ఇక్కడ కింద గళ్ళల్లో అక్షరాలు చెప్పండి. ఇక్కడ చూడండి, 1వ అక్షరం ఏంటి పా, 4వ అక్షరం ఏంటి నా, 5వ అక్షరం ఏంటి సా. సో అది రాసేస్తారు. రాసిన తర్వాత 1, 4, 5 చదవండి పనస. సరే 3, 5 చదవండి వస. నెక్స్ట్ ఇక్కడ కింది బొమ్మలు వచ్చేసి పనస అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు మనము చెప్పండి. ఇక్కడ చూడండి, కింది బొమ్మలు వచ్చేసి పనస అనే అక్షరాలతో మొదలైంది. చూడండి, పరుపు, నంది, సంచి, పటం, నక్క, సపోటా. ఇక్కడ వచ్చేసి పనస. నెక్స్ట్ వచ్చేసి పనస అనేటువంటి అక్షరము వచ్చిన చూడండి, ఫస్ట్ అక్షరము. ఇక్కడ ఈ అక్షరాలతో మొదలైనటువంటి కొన్ని వర్డ్స్ మనము తెలుసుకున్నాము. కింద కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, చదవండి. వస, పన, వడ, పనస, నవ, పస, నన, పడవ, పస, నస. గుర్తుల ఆధారంగా మనం వచ్చేసి పనస అనేటువంటిది ఎలా రాయాలనేది చూద్దాము. పనస, పనస. ఈ యొక్క పనస అనేటువంటిది రాసి చూడండి. ఇక్కడ చూడండి, పనస బొమ్మ మీద అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. మనం ఇందాక రాసి చూసాం కదా, పడవ. నెక్స్ట్ వచ్చేసి పనస అనేటువంటిది మీరు ఆ యొక్క 2 గళ్ళల్లో రాయండి. నెక్స్ట్ ఇంకో గడువు ఇచ్చున్నారు, మొత్తం 3 ఇచ్చున్నారు. నస. మొత్తం వచ్చేసి 3 పదాలు మనము నేర్చుకున్నాము. ఇక్కడ పిల్లలు ఈ యొక్క చుక్కలను వచ్చేసి కలిపితే మనకు పనసపండు రెడీ అవుతుంది. ఆ యొక్క పనసపండుని చూసి రంగులు వేయండి, పేరు రాయండి. దాని పేరు పనస. థ్యాంక్ యూ వెరీ మచ్.